అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపిస్తుంటే మీరు కక్ష సాధింపులుగా ఇట్లా కేసులు పెట్టుకుంటూ పోతే ఎంతమంది కనబడతారు? ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎవరు మీ భయానికి ఎవరు భయపడరు. మీరు ఎంత భయపడిచ్చినా కూడా మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంటారని కూడా మీ అందరూ తెలుస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు నేను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచింది. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను పెంచనని చెప్పి ఏ విధంగా చెప్పినారు కూడా మీరు ఒకసారి గమనించాలా. ఆయన చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. ఆ రోజు ఏం చెప్పడం జరిగింది, ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే కన్నా నీకు 15,000 అన్నట్లు కానివ్వండి, మహిళలకు 18,000 అని చెప్పినట్టు కానివ్వండి, అధికారంలోకి వచ్చినాక నేను ఖచ్చితంగా కరెంట్ ఛార్జీలు అయితే పెంచని చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే దీనికి నిదర్శనం తెలియజేస్తాను. నేను ఒకసారి కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పి హామీ ఇస్తున్నా. ఈ వీడియో నేను చెప్పడం కాదు, అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించాలా. 6 నెలలు కాబోతోంది. ఏ ఒక్క రూపాయి కూడా ప్రజల ఖాతాలో ఇప్పటివరకు వేయలేదు. కేవలం ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు పేద ప్రజలపైన కానివ్వండి, మధ్యతరగతి ప్రజలపైన కానివ్వండి, కరెంట్ ఛార్జీలు పెంచడం అనేది ఎంతవరకు న్యాయమని కూడా ఒకసారి ప్రజలందరూ గమనించాలి. దాదాపుగా ఇప్పటికే 6 నెలలు అయిపోతుంది. ఈ 6 మంత్స్లోనే ఇప్పటికే దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ప్రజలపైన కరెంట్ ఛార్జీలు భారం వేసిన విషయం కూడా మీ అందరూ తెలిసిందే. రాబోయే నెలలో మరి 9,000 రూపాయలతో మొత్తం పూర్తి చూసుకుంటే కన్నా 15,485 కోట్ల రూపాయలతో ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచిన ఘనత ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ తెలియజేస్తున్నాను. దీనికోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు కేవలం అమరావతిని నేను డెవలప్ చేస్తాను, పోలవరం తీసుకొస్తాను, 8,000 కోట్ల రూపాయలు నేను ఆమోదించడం జరుగుతుంది, పోలవరం కోసం ఇది తీసుకొస్తున్నాము అని ఏదో మొబ్బపెట్టి ప్రజల్ని ఏదో ఒకటి ప్రతిరోజులో పేపర్లో రావడం, ఏదో ఒకటి మేము డెవలప్ చేస్తున్నాం చెప్పడం తప్ప సంక్షేమ పథకాల గురించి హామీలు ఇచ్చారు, దాని గురించి నేను పట్టించుకోకపోవడం కూడా ప్రజలు ఒకసారి కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అన్యాయం జరుగుతోంది. పేదల పట్ల వీళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచడంతో పాటు కరెంట్ కోతలు కూడా చేస్తున్నారు. 2-3 గంటలు పవర్ కట్ కూడా చేస్తున్నారు విషయం కూడా మనం చూస్తున్నాం. గ్రామాల్లో 2-3 గంటలు చలికాలం ఉంది, దోమలతో చాలా ఇబ్బంది పడుతున్న విషయం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. అనే ఉద్దేశంతో ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నా కూడా వీళ్ళు ప్రభుత్వం పట్టించుకోపోవడంతో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 27వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాన్స్టిట్యున్సీ వైజ్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన జిల్లా అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో చెప్పినట్టు విధంగా ఆయన SC STలకు 200 విద్యుత్ యూనిట్లను, ఫ్రీ యూనిట్లను కూడా కొనసాగించే విధంగా కూడా ఈ పోరాటం కూడా చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ విధంగా అయితే 15,000 కోట్ల 485 రూపాయలు ఏ విధంగా భారం వేశారో అది కూడా పేదల నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతోంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా మన కాన్స్టిట్యున్సీ విధంగా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరుగా దీనికి అందరూ పాలు పంచుకొని డిసెంబర్ 27వ తారీఖున ఉదయం 10 గంటలకు బ్రహ్మం గారి గుడి నుంచి పౌర వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఉండే అధికారులని మనం వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాం.